ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళు మంచి చెడ్డ ఉంటుంది అనుకోండి, మంచి వదిలేస్తాం, చెడ్డ పట్టుకో ఏం చేయాలి, మన బుద్ధి చెడ్డ బుద్ధి. దూరవాసుడు కోపం ఎక్కువ, రమణ మహర్షి గారు అన్నారు, దూరవాసుడు కోపం ఎక్కువ ఇలా అని బదులు వాళ్ళ కామాలను జయించాడు, అది ఎందుకు చెప్పుకోరు మీరు. అంటే మానవుడి స్వభావంలో ఏంటంటే ఇరికి ఎక్కువ ఉంటుంది. మానవ స్వభావం ఇరికి ఎక్కువ ఉంటుంది. మంచిని అందరూ వదిలేసి చెడ్డ చెబుతారు. ఒకసారి యేసుక్రీస్తు తన 12 భక్తులు వెళుతున్నారు. వాళ్ళు యేసుక్రీస్తు భక్తులు ఎవడో ధనవంతులు కాదు, చదువులు లేవాడు, రెండు లేదు, చదువు లేదు, ధనం లేదు. కానీ ఏదో పూర్వపణం తీసుకొచ్చి అక్కడ అదే ఒక సముద్రం ఒడ్డు నడుస్తుంటే ఒక కుక్క చనిపోయి ఉంది. అక్కడ రోడ్డు పక్కన కుక్క చనిపోయి ఉంది. వీళ్ళు శిష్యులు అంటున్నారు, ఎంత వాసన వచ్చేస్తుంది, చాలా కాలమే ఉంటుంది కుక్క చనిపోయి, ఎంత వాసన వచ్చేస్తుంది వీళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు కూడా కుక్కను చూశాడు, దాని పళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయన్నాడు. కుక్క కుడిపోయింది అని కుక్కలోని చెడ్డంతా చూస్తున్నారు, దాని పళ్ళు చూడండి ఎంత తెల్లగా ఉన్నారు. అంటే కుక్కలోని మంచి వదిలేసి మీరు చెడ్డే చూస్తున్నారు. దృష్టి మార్చుకోవాలి, దృష్టి మార్చుకోకుండా దృశ్యం మారదు.